నమస్కారం మూవీ లవర్స్, న్యూస్ మంత్ర ఛానల్ కి స్వాగతం. ఒకవైపేమో కల్మషం లేని క్లాస్, ఇంకోవైపేమో ఊర మాస్. ఒకవైపేమో ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి బాక్సాఫీస్ ముందు చేసిన అద్భుతమైన ప్రయోగం. మరోవైపేమో కేవలం ఒక కటౌట్ సింగిల్ హ్యాండ్తో బాక్సాఫీస్పై చేసిన దండయాత్ర. అదేనండి మనం మాట్లాడుకుంటుంది 2013 సంవత్సరం సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర జరిగిన ఒక ఎపిక్ క్లాష్ గురించి. దాదాపు 2 దశాబ్దాల తర్వాత వచ్చిన మొట్టమొదటి భారీ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకవైపుంటే, దానికి సరిగ్గా నెల రోజుల గ్యాప్లోనే అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న ఒక హీరో కంబ్యాక్ కోసం చేసిన కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మిర్చి మరోవైపుంది. ఈ 2 సినిమాలు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను ఎలా షేక్ చేశాయో, బడ్జెట్ లెక్కలేంటి, లాభనష్టాల ముచ్చటేంటి, ఎవరు ఫైనల్గా బాక్సాఫీస్ విన్నర్ అయ్యారో కంప్లీట్గా చూసేద్దాం. ఈ 2 సినిమాల ప్రీ రిలీజ్ హైప్ మాత్రం టాలీవుడ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని చెప్పొచ్చు. ముందుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విషయానికి వస్తే, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం తర్వాత ఒకే ఫ్రేమ్లో ఇద్దరు స్టార్ హీరోలు కనిపించడం అనేది దాదాపు కనుమరుగైపోయిన టైం అది. అలాంటిది విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు అనగానే ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. దూకుడు, బిజినెస్ మ్యాన్ లాంటి ఇండస్ట్రీ హిట్లతో మహేష్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ అనగానే ఫ్యామిలీ ఆడియన్స్లో ఎక్కడలేని అంచనాలు పెరిగిపోయాయి. ఇక మిర్చి విషయానికి వస్తే, అప్పటికి ప్రభాస్ రెబెల్ లాంటి పెద్ద డిజాస్టర్ తర్వాత కొంచెం డౌన్లో ఉన్నాడు. తన సొంత బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్లో అప్పటి వరకు స్టార్ రైటర్గా ఉన్న కొరటాల శివని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ చేసిన సినిమా ఇది. ఇండస్ట్రీలో అందరూ మిర్చి ఒక నార్మల్ రొటీన్ కమర్షియల్ మూవీ అనుకున్నారు. కానీ ఆ కటౌట్ రేంజ్ ఏంటో ఆ తర్వాత బాక్సాఫీస్కి పూర్తిగా అర్థమైపోయింది. జనవరి 11, 2013న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ డివైడ్ ట్యాక్ ని కూడా దాటుకుని క్లాసిక్ అనే రేంజ్కి వెళ్లిపోయింది. సినిమాలో కరడు కట్టిన విలన్లు ఉండరు, లాజిక్ లేని ఫైట్లు అసలే ఉండవు. కానీ ఒక స్వచ్ఛమైన తెలుగు పల్లెటూరి కుటుంబం, అందులో అన్నదమ్ముల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, ప్రేమలు స్క్రీన్ పై అద్భుతంగా పండాయి. మిక్కీ జే మేయర్ ఇచ్చిన క్లాసిక్ మ్యూజిక్, మణిశర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి మహేష్ బాబు తన రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుని మరీ ఈ మల్టీస్టారర్ చేయడానికి ఒప్పుకున్నాడు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే షూటింగ్లో సమంతాకి చిన్న ఎలర్జీ రావడం వల్ల రిలీజ్ సంక్రాంతికి పోస్ట్పోన్ అయింది. సుమారు 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 51 కోట్ల పైన షేర్, దాదాపు 80 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఓవర్సీస్లో అయితే అప్పట్లోనే 7 కోట్లకి పైగా షేర్ రాబట్టి ఏకంగా అమెరికాలోని మన్హాటన్లో ప్రీమియర్ పడిన మొదటి సౌత్ ఇండియన్ సినిమాగా భారీ రికార్డ్ క్రియేట్ చేసింది. 50 రోజులు ఎన్నో సెంటర్లలో ఫుల్ రన్ సాధించి క్లాస్ ఆడియన్స్కి నిజమైన పండగలా మారింది. సరిగ్గా దానికి ఒక నెల గ్యాప్లో ఫిబ్రవరి 8న థియేటర్లలోకి ఎటువంటి హడావుడి లేకుండా అడుగుపెట్టింది మిర్చి. రిలీజ్ రోజే మాస్ ఆడియన్స్కి, ప్రభాస్ ఫ్యాన్స్కి థియేటర్లలో పూనకాలు వచ్చేశాయి. ఒక వర్గానికి మాత్రమే పరిమితమవుతుంది అనుకున్న సినిమా కొరటాల శివ పవర్ఫుల్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ ఊర మాస్ ఆల్బంతో మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ప్రభాస్ స్టైలింగ్, ఆ 6 అడుగుల కటౌట్, ఆ డైలాగ్ డెలివరీ చూసి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా అసలు పేరు వారధి అని, ఫ్యాన్స్ కి ఆ టైటిల్ నచ్చకపోవడంతో తర్వాత మిర్చిగా మార్చారు అన్న ఫ్యాక్ట్ చాలా మందికి తెలియదు. కేవలం 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మిర్చి బాక్సాఫీస్ వద్ద ఏకంగా 47 నుంచి 50 కోట్ల షేర్, దాదాపు 87 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరి మైండ్ బ్లాక్ చేసింది. అమెరికాలో అప్పట్లోనే 176 స్క్రీన్స్ లో రిలీజ్ అయి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రికార్డులను సైతం బ్రేక్ చేసింది. 100 రోజులు సాలిడ్ రన్ తో మిర్చి ఒక మాస్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ కి వెళ్ళింది. ఇక ఈ బాక్సాఫీస్ దండయాత్రలో అసలు విన్నర్ ఎవరు అని చూస్తే 2 సినిమాలకు ఇద్దరూ విన్నర్స్ అనే చెప్పాలి. బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా చూస్తే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 51 కోట్ల షేర్తో కొంచెం ముందున్నా, బడ్జెట్ మరియు ప్రాఫిట్ మార్జిన్ పరంగా చూస్తే మిర్చి సాధించిన షేర్ మామూలు విషయం కాదు. 30 కోట్లు పెడితే దాదాపు 50 కోట్ల షేర్ రావడం అంటే అప్పట్లో బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి కళ్ళు చెదిరే లాభాలన్నమాట. ఈ 2 సినిమాల షేర్స్ అప్పట్లో 50 కోట్లు అంటే ఇప్పటి మన ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం చూసుకుంటే అవి సులభంగా 100.5 నుంచి 200 కోట్ల షేర్, అంటే 300 కోట్ల పైగా గ్రాస్ తో సమానం. ఒక సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి లైఫ్ టైం మెమరీ ఇస్తే, ఇంకో సినిమా యూత్ కి, మాస్ కి గూస్ బంప్స్ తెప్పించింది. ఎక్కడా వెనక్కి తగ్గకుండా 2 సినిమాలు బయ్యర్లకి లాభాలు తెచ్చిపెట్టి టాలీవుడ్ స్థాయిని పెంచాయి. ఈ 2 సినిమాలు అటు మహేష్, వెంకీలకి, ఇటు ప్రభాస్ కెరియర్ కి చాలా బలమైన టర్నింగ్ పాయింట్స్ అయ్యాయి.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు భారీ విజయంతో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ మళ్లీ సక్సెస్ఫుల్ గా మొదలైంది. ఊపిరి, F2 మరియు RRR లాంటి గ్లోబల్ రేంజ్ సినిమాలకు అదే అసలైన పునాది వేసింది. ఇక మిర్చి సినిమాతో వచ్చిన ఆ సాలిడ్ ఇమేజ్ వల్లే దర్శకుడు రాజమౌళి ప్రభాస్ తో బాహుబలి లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంత ధైర్యంగా చేసి గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయగలిగాడు. సో ఇదండి 2013 సీజన్ లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన 2 అద్భుతమైన సినిమాల ముచ్చట. మరి ఈ రెండిట్లో మీరు అప్పట్లో థియేటర్లో ఏ సినిమాను ఎంజాయ్ చేశారు? మిర్చి మాస్ ఇష్టమా లేక సీతమ్మ వాకిట్లో క్లాస్ ఇష్టమా? అసలు మీ ఫేవరెట్ ఏంటో కింద కమెంట్స్ లో వెంటనే చెప్పండి. ఇలాంటి క్రేజీ మూవీ అప్డేట్స్ మరియు టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కల కోసం వెంటనే మన న్యూస్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. సైనింగ్ ఆఫ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.